శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి రాబోయే 4 రోజుల్లో మీ ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా గంతులు వేసే రోజులు రాబోతున్నాయి. జరగబోయే ఆ విషయాలు వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి. నేను చెప్తున్న ఈ మాటను తమాషాగా మాత్రం అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగడం ఖాయం. ఇక మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎప్పుడు ఊహించేటి ఒక పెద్ద మార్పు రాబోతుందండి మీకు. ఈ వీడియోని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తప్పకుండా మీరే బాధపడవలసి వస్తుంది. ఎందుకంటే 15 ఏళ్ల తర్వాత మరలా మీ జాతకంలో ఇలాంటి అద్భుతమైనటువంటి గ్రహగతులు అనేవి రాబోతున్నాయి కాబట్టి అందుకే ఈ వీడియోని చివరి వరకు చాలా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని వినండి. వీడియోలోకి వెళ్ళే ముందు కూడండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. వీడియోకైతే చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇక రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో ఆనందం తాండం చేయబోయే రోజులుగా రాబోతున్నాయండి. ఇక నుంచి మీకు అన్ని విధాలుగా శుభ గడియలనే మొదలయ్యాయి. మీ జాతకంలో ఇప్పుడు శనిదేవుడి ప్రభావం మొదలయ్యింది. ఆయనతో పాటుగా సాక్షాత్తు కొంతమంది దేవతల యొక్క అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అలాగే ధనలక్ష్మి ఏకమై మీ జాతకంలో కొలువు తీరబోతున్నారండి. శనిదేవుడు మీ రాశిలోకి ప్రవేశించి గ్రహరతుల్లో చేస్తున్నట్టు ఈ మార్పు మీ జీవితాన్ని ఒక కొత్త మలుపులుగా తిప్పబోతున్నాయి. మీ ధనస్థానం ఇప్పుడు ఎంతో మరింత బలంగా మారబోతుంది. ముఖ్యంగా శుక్రుడు, శని, కుజ అలాగే బుధ గ్రహాలన్నీ కలిసి మీ అదృష్టాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. మీకు ఏంటంటే ఇక రాబోయే 4 రోజుల్లో జీవితంలో కొన్ని అద్భుతమైన అనూహ్యమైన మార్పులు చూడబోతున్నారండి. సరిగ్గా 15 ఏళ్ల కిందట మీకు ఇలాంటి అదృష్టం ఒక్కసారి దక్కింది. మరలా ఇన్నేళ్ల తర్వాత ఆ సమయం మీ దగ్గరకు వచ్చింది. మరి ఎలాంటి అద్భుతం జరగాలంటే ఇంకా 15 ఏళ్ల పడుతుంది కూడా. అందుకేనండి ఈ వీడియో నిర్లక్ష్యం చేయకుండా చివరి వరకు ప్రశాంతంగా వినండి. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో సుఖ సమృద్ధి యోగంతో పాటు అరుదైనటువంటి యోగం, రాజయోగం కూడా తప్పకుండా కలగడం ఖాయం మీకు. ఇక మీ జాతకంలో లాభస్థానంలో లక్ష్మీదేవి వచ్చి కూర్చున్నప్పుడు మీకు సుఖ సంపదలు దానంతట అవే తప్పక వస్తాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీకు గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా ఆర్థిక స్థితిలో మీరు ఊహించిన మార్పులు తప్పకుండా చూస్తారు. ప్రస్తుతం సమయంలో గ్రహస్థితులలో అనుకూల మార్పుల వలన ఈ రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు చూడబోతున్నారని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో మంచి చక్కటి ఫలితాలు పొందబోతున్నారని చెప్పుకోవాలండి. ఎవరైతే కష్టపడి ఇప్పటివరకండి ప్రతిఫలం లేదు అని ఆశిస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే అభివృద్ధిని చూడబోతున్నారండి. ముఖ్యంగా ఈ సమయంలో సంఘంలో మంచి గుర్తింపు పొందటం, కెరీర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. మీకు ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో మీకు తొలగిపోతాయి. మీరు సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అంటే ఏదైనా సరే అండి మీ సహా ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేదా పనిలో కొంత ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు. అలాగే ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన ఇవన్నీ ఏంటంటే ఈ సమయంలో మీకు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ ఈ సమయంలో మీకు వస్తాయి. ఈ సమయంలో మీకేంటంటే ఎటువంటి సందేహాలే లేవండి. మీ పనిలో మీరు ఎవరైతే 100% ఎఫెక్ట్ పెడతారో అటువంటి వ్యక్తులకి మాత్రమే మీ యొక్క ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్స్ కానివ్వండి అవన్నీ కూడా పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు శ్రమకు తగిన ఫలితం కూడా మీకు లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు కూడా. మీరు ఎలాంటి టార్గెట్నైనా సరే ఈజీగా చేయగలరు అనే ప్రేరణ కూడా సంపాదించుకోగలుగుతారు. అదేవిధంగా దీనివల్ల మీరు పని చేసే ఇస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను కూడా పొందగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీస్ సరికొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఈ వ్యాపారస్తుల పరంగా అంటే ఈ రాశి వారికి కొత్త ఇంక్రిమెంట్స్ ఇది అనుకూలమైన సమయం చెప్పుకోవాలి. కొత్తగా అంటే ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టి మీరు డబ్బులు సంపాదిస్తారు. అంటే ఈ సమయంలో రెట్టింపు ప్రతిఫలాన్ని మీరు చూడబోతున్నారండి.
మీరు కొన్ని సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం కూడా మీకు. అంతేకాకుండా మీ ఫ్యామిలీ పెద్దలు అంటే కుటుంబంలో ఎవరైతే పెద్దవారు ఉంటారో అటువంటి పెద్దవాళ్ళని గౌరవించి అమ్మ, నాన్న కావచ్చు, లేదంటే తాతగారు కావచ్చు, నాయనమ్మ ఇటువంటి వాళ్ళనండి మీరేంటంటే అలాంటి పెద్దవాళ్ళని గౌరవించి వారి యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవడం వల్ల మీరు వ్యాపారంలో అభివృద్ధిని కూడా చూస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆ ఆప్యాయతలు, ఆనందం, సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు చక్కగా మద్దతును ఇస్తారని కూడా చెప్పుకోవాలి. ఇక వాళ్ళ సపోర్ట్‌ఫుల్‌గా మీకు ఉంటారు. మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి యొక్క సలహాలు, సహకారాలు మీరు అందిస్తారు కూడా. అంతేకాకుండా మీకు అండదండలుగా నిలుస్తారండి. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడం కాదు, ఓటమిలో ఉన్నప్పుడు కూడా మీకు అండగా ఉంటారని, మీకు సపోర్ట్ అనేది మీ కుటుంబం ఎప్పుడూ మీకు ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులుగా భాగస్వామి ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుందని నమ్మకం మీకు కలుగుతుంది. అంతేకాకుండా ఒక పెద్ద నిర్ణయం అనేది భగవంతుడు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో గొప్ప వరాలు అయితే భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆ వరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు వింటే మీ కళ్ళల్లో ఆనందం బాష్పాలు రావడం ఖాయమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు మీరు పడిన కష్టం అంతా ఇంత కాదు. గతంలో మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడ్డారు కూడా. మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు గుండెల్లో ఉన్నా వాటన్నిటిని కూడా దిగమింగుకొని మీ పని మీద మీరు దృష్టి సాధించారు. మరి పనులు చేయడంలో మీరు ఎప్పుడు కూడా వెనకంటూ వేయలేదు. మీ స్థానంలో ఇంకెవరైనా సరే ఆ బాధలు భరించలేక తప్పుడు మార్గంలోకి ఇప్పటికీ వెళ్ళిపోయేవారేమో, కానీ మీరు మాత్రం ధర్మం వైపే నిలబడ్డారు. మీ చుట్టుపక్కల చాలామంది తప్పుడు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉండడం మీరు చూస్తూనే ఉన్నారు. అలాంటి పనుల వల్ల వెంటనే డబ్బు రావచ్చేమో, కానీ ఆ డబ్బు ఎప్పుడు కూడా నిలవదు. దాని ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. అధర్మ మార్గంలో సంపాదించిన డబ్బు ఎవరికి శాంతిని ఇవ్వదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసి ధర్మ మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. కష్టపడే వారి ఇంట్లోనే ఆమె స్థిరంగా ఉంటుందండి. ఇప్పటివరకు మీరు చేసిన మంచి పనులకు, మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఇది మీ నిజాయితీకి భగవంతుడు ఇస్తున్నటువంటి బహుమతి. అక్రమంగా సంపాదించే డబ్బు ఎప్పుడు నిలవదు. ఇతరులను మోసం చేసి లేదా అన్యాయంగా చేసి సంపాదించే వారిపై భగవంతుడి యొక్క కృప అస్సలు ఉండదు. మరి అలాంటి వారి జీవితంలోకి వేలు లక్షలు రావచ్చేమో, కానీ ఆ డబ్బు నెలలా కరిగిపోతుంది తప్ప ఇంట్లో నిలకడగా అయితే ఉండదు. లక్ష్మీదేవి కేవలం మనసును శుద్ధి చేసుకొని ధర్మ మార్గంలో నడిచేవారి ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. మరి మీరు గతంలో అంటే మీరు చేసినటువంటి మంచి పనులకు మీరు పడినటువంటి కష్టానికి ఫలితం ఇచ్చే సమయం ఇదేనేమో. సాక్షాత్తు గ్రహగతులే మీకు అనుకూలంగా మారి ఈ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాయి. మీ జాతకంలో ఇప్పుడు రాహు కేతులతో పాటు శని, శుక్ర, కుజ, బుధ గ్రహాలన్నీ కూడా కలిసి మీకు అనేక రకాలుగా మేలు చేయబోతున్నాయండి. మీకు ఇది నిజంగా నమ్మడానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ రేపటి రోజున మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు ఇవి. ఇది నిజంగా సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. ముఖ్యంగా గత వారం రోజుల నుండి చూస్తే మీ జాతకంలో రాహు ప్రభావం సానుకూలంగా ఉంది. ఈ శుభ ప్రభావం మరో 15 రోజుల పాటు ఉండబోతుంది. సాధారణంగా రాహువు అనుకూలంగా మారితే ఆ ఫలితం 21 రోజుల పాటు బలంగా ఉంటుంది. అయితే మీరు ఒక ముఖ్యమైన విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ చేతి వరకు వచ్చిన విజయాలు వెనక్కి వెళ్ళిపోయాయి. సంతోషం కలుగుతుంది అనుకునే లోపే ఏదో ఒక అడ్డంకు ఎదురై మిమ్మల్ని ఆపేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే మీరు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళబోతున్నారు కాబట్టి. మీ జీవితాన్ని మార్చేసి పూర్తిగా సమాచారం ఈరోజు ఈ వీడియోలో మీకు అందిస్తున్నానండి. మీ దారిలో ఏవైనా ఆపదలు వచ్చే ముందు వాటిని ఎలా పసిగట్టాలి, గ్రహాల అనుకూలతను ఎలా ఉపయోగించుకోవాలి అన్నది వివరంగా చెప్తామండి. మీ జాతకాన్ని మీరు వివరంగా పరిశీలించి పంచాంగ గణాలను లెక్కపెట్టి దాదాపు కొంత సమయం అనేది వేచి ఈ వీడియో మీకు సిద్ధం చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో అనుభవం ఉన్న జ్యోతిష నిపుణుల దగ్గర ఈ సమాచారం స్వీకరించి మీకు అందజేయడం జరిగింది. జీవితం అంటే మీ జీవితంలో మరొక స్థాయికి చేరడం ఖాయమండి. ముఖ్యంగా మీకోసం ఇంతగా ఎన్నో రకాల విషయాలు విశ్లేషించి సిద్ధం చేసినట్టు ఈ వీడియో మీరేంటంటే మీ నుండి ఆశించేది ఒకటే. ఈ వీడియో చివరి వరకు ఏకాగ్రతతో చూడండి. అప్పుడే మీకు ఆ మార్పును చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి.
కాబట్టి ఏంటంటే, ఈ విషయాలన్నీ మీకు నమ్మశకంగా లేకపోయినా ఏదో యూజ్ కోసం చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ, రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ అద్భుతాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీరు ఒక నిజాన్ని గ్రహించాలి. మీ జీవితంలో ఎప్పుడైనా మంచి సమయం మొదలైనప్పుడు, లేదా మీరు సంతోషంగా ఉండబోతున్నప్పుడు, ఎవరో ఒకరు ఏదో ఒక ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారండి. అసలు ఆ అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు అనేది తెలుసా అండి? మీ చుట్టూనే ఉండి మీ మేలు కోరుకున్నట్టుగా నటిస్తున్నటువంటి ఆ రహస్య శత్రువులే ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ రహస్య శత్రువుల గురించి ఎలా తెలుసుకోవాలి? వారి నుండి మీరు ఎలా బయటపడాలి అని అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. అలా అన్ని విధాలుగా మీరు గతంలో చాలా విధాలుగా బాగా నమ్మిన వ్యక్తులే మన దగ్గర మోసపోయారు. అయితే మీ యొక్క శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చేస్తూ ఉన్నారు. వాళ్ళేంటంటే మీ ముందు మంచి మనుషులుగా నటిస్తున్నారు. స్నేహితులుగా, ఆత్మీయులుగా నటిస్తున్నారు. కానీ లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వం కలిగి ఉన్నారు. మిమ్మల్ని లోలోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీకు ఇప్పటివరకు అర్థం కాకపోవచ్చు కానీ అందుకే ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్త అయితే ఉండాలండి. మీ జాతకంలో గ్రహాలు అనుకూల ఫలితాలను ఇవ్వాలన్నా మీరు చేసే పనిలో విజయం దక్కాలన్నా సరే ముందుగా ఇలాంటి మనుషుల నుండి మీరు తప్పకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. గత 7 ఏళ్లుగా మీ జీవితాన్ని నేను గమనిస్తూ వచ్చాను. మీకు ఎప్పుడైనా కానియండి బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువగా నష్టం అయితే జరుగుతూ వచ్చింది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతున్నారో, ఎవరి కోసమైతే మీరు రెయ్యింబగలు కష్టపడుతూ ఉన్నారో, ఆ వ్యక్తులే మీ వెనక ఎన్నో రకాలుగా గోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారండి. మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కలలో నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణం ఇస్తున్నారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడ్డారో అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకి లాగాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎవరి మనసైనా సరే చివుక్కమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారోనండి, వారు నిజానికి మీ మంచితనాన్ని అడ్డుగా పెట్టుకొని మిమ్మల్ని వంకర దారులు నడిపిస్తున్నారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్సహాయతాన్ని కలగజేస్తున్నారు. మీరు అనుకోవచ్చు వాళ్ళు మాకెందుకు ఇలా చేస్తున్నారని. అసలు ఆ వ్యక్తి ఎవరు? మీతో వారికి ఉన్న బంధం ఏంటి? అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. మీరేంటంటే ఇప్పుడు చెప్పేవంటి కొన్ని గుర్తులను బట్టి ఆ వ్యక్తి ఎవరు అనేది మీరు గ్రహించగలిగితే వెంటనే మీరు ఆ వ్యక్తి ఇక నుండి దూరం పెట్టేయవచ్చు. అయితే నేను మరలా చెప్తున్నానండి, ఈ వీడియోను చాలా జాగ్రత్తగా అయితే వినండి. అంటే పాత రోజులు ఇప్పుడు మారిపోయాయండి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిదని చెప్పుకోవాలి. ఇప్పటివరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా మూసుకుపోయాయి అనే విషయం చెప్పుకోవాలి. ఇక నుంచి మీకు సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఇక ఈ కొత్త ప్రయాణంలో మీకు శత్రువుల జాడ ఉండకూడదండి. ఎటువంటి ఇబ్బందులు కావచ్చు మీకు ఎదురవ్వకూడదు. కనీసం నెగెటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మిమ్మల్ని వేధిస్తున్నట్టే ఆ శత్రుల గుట్టు ఇప్పుడు నేను బయట పెట్టబోతున్నాను. మీ శత్రులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డివాళ్ళలా మారిపోయారు మీరు. వారు ఎప్పటికి కూడండి మీ స్థాయికి వెదగలేరనే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. పైగా మీ కంచంలో ఒక ముద్ద తిన్నా మీరు చూస్తూ ఆనందంగా ఉంటున్నా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మీ చిన్నపాటి సంతోషం వారి కళ్ళలో నిప్పులు పోసినట్టు ఉంటుంది వారికి. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అలాంటి వారికి దూరంగా ఉండండి. అసలు ఆ వ్యక్తులు ఎవరు? వారి నుండి మీరు ఎలా తప్పించుకోవాలి అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. రాబోయే ఈ 4 రోజుల్లో మీ జాతకంలో ప్రధాన గ్రహాలైనటువంటి శని, శుక్ర అలాగే బుధ గ్రహాలు మీ యొక్క లాభస్థానంలో సంచరిస్తున్నాయి. ఇవి మీ జాతకంలో ఇతర శుభగ్రహాలతో కలిసి మీకు అద్భుతమైన ఫలితాలు అయితే అందించబోతున్నాయి. కేవలం ఒకటో రెండో రోజులు కాదండి, రాబోయే 4 రోజుల పాటు ఈ అదృష్టం మీ వెంటే ఉంటుంది. రాబోయే ఈ 4 రోజుల్లో మీకు అఖండమైన లాభాలు చేకూర్చేలాగా ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. మీ జాతకంలో శుక్రుడి ప్రభావం వల్ల సంపద పెరగడమే కాకుండా ధనయోగం, రాజ్యయోగం వంటి అత్యంత శక్తివంతమైన యోగాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఇంతటి గొప్ప అవకాశం మీ చేజార్చుకోకుండా ఉండాలి అంటే మీరు కొన్ని తప్పులు కూడా అస్సలు చేయకూడదు. అందులో మొదటిది మీ చుట్టూ ఉన్న శత్రువులను అతిగా గుడ్డిగా నమ్మడం. వారిని మీ ప్రాణ స్నేహితులుగా ఏంటంటే మంచి వాళ్ళలాగా లేదా ఆత్మీయులుగా, బంధువులుగా భావించి మీ ఎప్పటికీ కూడా మీరు అంటే వాళ్ళనేంటి గుడ్డిగా నమ్మి మీ యొక్క విషయాలు వాళ్ళకి చెప్పకండి. నిజానికి మీరు ఎప్పుడు వాళ్ళేంటంటే మీకు నష్టం చేయాలని చూస్తున్నారండి. గతంలో మీరు చేసిన అతి పెద్ద పొరపాటు ఇదే.
మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను, మీ బాధలను, మీ రహస్యాలను వారితో పంచుకుంటున్నారు. కానీ అవే విషయాలు ఇప్పుడు మీకు పెద్ద సమస్యలుగా మారాయని చెప్పుకోవాలి. అందుకే ఇకపై అయినా సరే ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలను ఎవరికి కూడా చెప్పకండి. ఇక రెండవది, మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు కూడా చేయకూడదు. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ, మంగళ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయని చెప్పాం కదండీ! అలాంటి సమయంలో జోదం, బెట్టింగ్‌లు వంటి తప్పుడు పనులు అస్సలు చేయకూడదు. తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. అలాగే రాబోయే 4 రోజుల పాటుగా మద్యం, మాంసాహారానికి కూడా దూరంగా ఉండడం చాలా మంచిది మీకు. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు గతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లకు గనక గురైతే ఆ సానుకూల ఫలితాలు కాస్త తిరిగి ప్రతికూలంగా మారుతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. అందుకే ఈ 4 రోజుల్లో చాలా జాగ్రత్తగా, పవిత్రంగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఇక అందరినీ వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే అసలు ఆ శత్రువు ఎవరు? మిమ్మల్ని లోలోపల దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరేంటి? ఆ వ్యక్తి పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది? ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు అసలు ఆ నిజాన్ని తెలుసుకునే సమయం అయితే వచ్చేసిందండి. మీ అతిపెద్ద శత్రువు ఎవరో బయట వ్యక్తి కాదండి. మీ సొంత మనుషుల్లోనే ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటు ఉంటూ, మీతో పాటు తిరుగుతూ, మీ ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుని, ఆ వ్యక్తి మీకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తూ వచ్చారు. వారి పేరుని మొదటి అక్షరం చెప్పాలంటే చాలా జాగ్రత్తగా వినండి. వారి పేరు ఎస్ అక్షరంతో మొదలవుతుందండి. అలాగే ఆర్ లేదా ఎల్ లేదా పి లేదా ఎం అక్షరం కలిగిన వీరిలో ముగ్గురు వ్యక్తులు మీ జీవితానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు, శత్రువులుగా మారారు. మీరు మీ స్నేహితులు కావచ్చండి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా సరే మీరు ఎవరిని కూడా గుడ్డిగా మీ యొక్క విషయాలు చెప్పకండి. వీరిలో ఒక వ్యక్తి అయితే గత కొన్ని 6 నెలల క్రితం మీపై నెగెటివ్ ఎనర్జీని, తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తూ వచ్చారు. దాని ప్రభావం వల్లే గత కొంతకాలంగా మీరు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ వచ్చారు. చివరకు మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి చావు అంచు వరకు వెళ్ళి కూడా త్రుటిలో కూడా తప్పించుకున్నారండి. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదిక్కడ. ఎందుకంటే దుర్గాదేవి అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క సానుకూలమైన శక్తి ఎప్పుడు మీకు తోడుగానే ఉండబోతుంది కాబట్టి ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుకుంటూ వస్తుంది. ఇకపై సాక్షాత్తు శని భగవానుడు అలాగే దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి మీ అదృష్ట ద్వారాలను తెరవడానికి రాబోతున్నారండి. ముఖ్యంగా రాబోయే ఈ 4 రోజులలో శనిదేవుడి ప్రభావం మీపై ఎంత బలంగా ఉంటుంది అంటే మీరు కళ్ళల్లో కూడా ఊహించటి మార్పులు మీ యొక్క జీవితంలో జరుగుతాయి. ఈ సమయంలో మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుంది. అంతేకాకుండా ఎవరినైతే ఎస్ అనేటువంటి పేరుతో వ్యక్తి ఉంటారో ఆ ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలన మీ జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు కూడా కలుగుతాయని చెప్పుకోవాలి. ఈ ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నటువంటి వ్యక్తి వలనే మీ జీవితంలో అనేక రకాల శుభవార్తలు అలాగే వారితో పంచుకున్నటువంటి ప్రతి మాట కూడా మీకు అఖండమైన విజయం తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. అదే విధంగా వారితో పంచుకునే ప్రతి మాట కూడండి. అంటే మీరైతే వారితో మాట ఏదైనా చెప్పుకోవడం కావచ్చు. ఆ మాట తీరు అలాగే ఎదుటివారి మాట తీరు, మీ మాట తీరు ఒకేలా ఉండడం, మీకు అనిపించడం, వారితో ప్రయాణాన్ని కొనసాగించడానికి మీరు ఇంకా ఎక్కువగా ఉత్సాహం చూపడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇదొక అనూహ్యమైనటువంటి మార్పుగా చెప్పుకోవచ్చు. అలాగే ఎస్ అనేటువంటి పేరుతో ఉన్నవారండి మీ జీవితంలో మరింత ఎక్కువగా శుభవార్తలను అలాగే శుభ ఫలితాలను తీసుకొచ్చేటువంటి వ్యక్తులుగా మీరు మిగలబోతున్నారు. అలాగే మీకు అందబోయేటువంటి ఆ 4 గొప్ప వరాలు ఏంటి అంటే గనకండి మీరు కల్లో కూడా ఊహించి ఉండరనమాట. కెరియర్, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయి అనేది మీకు తెలిస్తే గనక అంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి ప్రత్యేకమైన కొన్ని పరిహారాలు కూడా వివరిస్తామండి. మరి మీరు ఇప్పటివరకు గనక అంటే ఎప్పుడు కూడా మన మనసులో నెగెటివ్ ఆలోచనలు గనక ఇప్పటివరకు ఉన్నట్లయితే వాటిని బయట పెట్టండి. అంతేకాకుండా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ మనసును ఆధ్యాత్మికత వైపు మళ్లించండి. అలాగే ఆ ముగ్గురు దేవతలు శని భగవానుడు, దుర్గాదేవి అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు మీకు పెద్ద వరాలైతే ఇవ్వబోతున్నారండి. మరి దుర్గాదేవితో పాటుగా శని భగవానుడు, సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులకు కారణం కాబోతున్నారండి.
మరికొన్ని వరాలు మీకు వారు ఇవ్వబోతున్నారు. మరి రాబోయేటువంటి ఈ 4 రోజుల సమయం మాత్రం అస్సలు మీకు సామాన్యంగా ఉండదండి. మరి మీపై ఇంత కృప చూపిస్తున్నప్పుడు భగవంతుడు మీ జీవితం మెల్లమెల్లగా కాదండి, ఒక్కసారిగా ఊహించటి మలుపైతే తిరగబోతుంది. మొదటిదిగా పెద్ద వరం మీ విజయానికి మార్గాలు సుగమం అవ్వడం. ఎన్నాళ్ళుగో ఆగిపోయినట్టి పనులు పూర్తి కావాల్సిన ముఖ్యమైనటి పనులు ఇప్పుడు వేగవంతంగా అవుతాయి. ఏ పనైతే చివరి నిమిషంలో అడ్డంకు వచ్చి ఆగిపోయిందో, మీ ప్లాన్లు ఏవైతే మధ్యలో నిలిచిపోయాయో వాటన్నిటిలో కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి కదలికలు రాబోతున్నాయి. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక కిటికీ తెరుచుకొని వెలుతురు లోపలికి వస్తే ఎలా ఉంటుందో, మీ జీవితంలో కూడా రాబోయే ఈ 4 రోజులు అలాంటి ఒక కొత్త కాంతిని మీరు చూడబోతున్నారు. దుర్గాదేవికి వరం వల్ల మీ అభివృద్ధిని ఆపడం ఇక ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే ఏదైనా కొత్త జీవితం మొదలైనప్పుడు మొదట దారులు తెరుచుకుంటాయి. ఆ శుభ ప్రారంభం ఇప్పుడు జరగబోతుంది మీకు. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే ధనం అలాగే అభివృద్ధి. మనం ముందే చెప్పుకున్నట్టుగా దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు పెరగడమే కాకుండా ధనలాభం కూడా మీకు తప్పకుండా కలగబోతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. దీనివల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. అకస్మాత్తుగా కోట్లు వచ్చి పడతాయని కాదండి మేము చెప్పే ఉద్దేశం. అంటే ధనం వచ్చే మార్గాలు మాత్రం మీకు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరమైన ఖర్చుల వల్ల మీరు పడుతున్న ఇబ్బందులు, టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. అంతేకాకుండా దుర్గాదేవి తన రాకను ఇలాంటి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా మన ముందుకు తెలియపరుస్తుంది. అందుకే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే దాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించండి, మీరు స్వీకరించండి. చిన్నపాటి శుభవార్త వచ్చినా కానీ దాన్ని దుర్గాదేవి యొక్క ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఇక మరొక ముఖ్యమైన విషయం అండి ఏంటంటే ఈ సమయంలో గౌరవం సరైనటి ఒక బంధం. చెప్పాలంటే శనిదేవుడి యొక్క కృప వల్ల మీరు సరైన సమయంలో సహాయం చేసేటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసిన వారే, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడడం అనేది మొదలు పెడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు రాబోతుంది. శనిదేవుడి యొక్క స్వభావం అంటే అలాంటిదేనండి. గొప్ప ఫలితం అంటే ఆయన చేసే పనులలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఒక్కసారి ఆయన అనుగ్రహం కలిగితే మనిషి జీవితం అనేది పూర్తిగా మారుతుంది అనేదానికి నిదర్శనం ఈ 4 రోజులలో మీరు చూస్తారు. మరి తప్పకుండా మీరు ఈ యొక్క అనుగ్రహంతో రకరకాల శుభవార్తలను అలాగే ఎన్నో రకాల మానసిక ప్రవర్తన ఒత్తిడి నుండి రిలీఫ్ అని పొందగలుగుతున్నారు. అయితే మీ ఆత్మశక్తికి కూడా మేలుకుంటుంది. సాక్షాత్తు దుర్గాదేవి ఆశీస్సులు మీకు అందబోతున్నాయండి. ఎప్పుడైతే దుర్గాదేవి యొక్క దీవెనలు లభిస్తాయో అప్పుడు మనిషి కేవలం బయట మాత్రమే కాదు, లోపల కూడా చాలా ధైర్యవంతులు అవుతారు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారుతుంది. మీ మనసులో భయం అనేది తొలగిపోతుంది. ఇప్పటి వరకు అశాంతిగా ఉన్న మీ మనసు ఇప్పుడు కొత్త ఉత్సాహంతో పూర్తిగా నిండిపోతుంది. మీ ఆలోచన శక్తి పెరుగుతుంది. మీరు ఏదైనా లోపం ఉందని మీరు భావిస్తే ఆ లోపాన్ని కూడా తొలగిస్తుంది. మీరు పరిపూర్ణంగా మారిపోవడమే ఖాయం. మరి తెలుసుకున్నారు కదండి. ఈ 4 రోజుల్లో అంటే రాబోయే 4 రోజుల్లో ఎదుర్కోబోతున్న కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ 4 రోజుల్లో తప్పకుండా ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకుంటూ మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసి వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.